ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. చైత్రశుద్ధ తదియ విశేషం ఏమిటి? చైత్రశుద్ధ తదియ రోజు గౌరీ వ్రతం చెయ్యాలి అంటారు. సౌభాగ్య గౌరీ వ్రతం చేయాలనేటువంటి విషయం మనకు కనపడుతోంది. అసలు మామూలుగా ఎప్పుడైనా సరే గౌరీ వ్రతం చేయాలంటే తదియ రోజు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇక్కడేమిటి, వసంతోత్సవం చేస్తూ ఉన్నాం, వసంత నవరాత్రులు చేస్తూ ఉన్నాం, దేవీని పూజ చేస్తూ ఉన్నాం. శివరన్నవరాత్రుల్లో లాగా గౌరీ పూజ ఇక్కడ చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజించాలి అనేటువంటి నియమం కనపడుతోంది. అయితే గౌరీదేవిని పూజించడంలో కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటంటే ఎవరూ కూడా విధియ కలిసినటువంటి తదియ రోజు గౌరీ పూజ చేయకూడదు. చవితి కలిసినటువంటి తదియ రోజు గౌరీని పూజిస్తే సౌభాగ్య తదియ కాదని చెప్తారు. వాళ్ళకి సౌభాగ్యం నిండుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఏ స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళంతా కూడా ఈ రోజు గౌరీదేవిని సౌభాగ్య వ్రతం చెయ్యాలి అనేటువంటి విషయం మనకు కనపడుతోంది. అయితే ఇప్పుడు చేసేటువంటి పూజలో ప్రత్యేకత ఏమిటంటే దమనం అనేటువంటి పత్రితో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అందుకని ఈ రోజు సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి స్త్రీలంతా కూడా గౌరీదేవి పూజ చేయాలి, సౌభాగ్య వ్రతం చేయాలి, దవన పత్రితో చేయాలి అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా ఈ వసంత నవరాత్రుల్లో స్త్రీలంతా కూడా ఈ రోజు వ్రతం చేయలేకపోయినా కనీసం దవనంతో పార్వతీదేవిని పూజించడం వలన సౌభాగ్యం వాళ్ళకి దొక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. రామాయణంలోని అయోధ్యాకాండ విశేషాలు ఏమిటి? శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయోధ్యకాండలో మనకి ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అనేకం కనిపిస్తాయి. ఎప్పుడైతే శ్రీరాముడు వివాహమైన తర్వాత సీతా సమేతంగా అయోధ్యలో కొన్ని రోజులు ఉన్నాడు. కొంతకాలం తర్వాత దశరథుడికి కొన్ని అపశకనాలు కనిపించాయిట. ఇక తనకి మరణం దగ్గరలో ఉందని భావించి ఆయన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత భరతుణ్ణి వారి తాతగారి ఇంటికి పంపించేశాట. పంపించిన తర్వాత పూర్వజనులతో, మంత్రులతో, ముఖ్యులతో ఆయన సమావేశం జరిపి రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నటువంటి విషయాన్ని చర్చించాడు. అందరూ సంతోషించారు. రాముడికి పట్టాభిషేకం అంటే అందరికీ కూడా ఆనందమే. ఆ తర్వాత రామ పట్టాభిషేకం గురించి ఆయన అందరికీ ప్రకటించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరితో కూడా సమాలోచన జరిపి ముహూర్తాన్ని కూడా నిర్ణయించాడు. ముహూర్తం దగ్గర పడింది. శ్రీరామచంద్రుణ్ణి పిలిపించి మీ దంపతులిద్దరూ కూడా దర్భాసనం మీద శయనించాలి, వశిష్ఠుల వారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, నీకు పట్టాభిషేకం చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడికి దశరథుడు చెప్పాడు. ఆ తర్వాత మరునాడే పట్టాభిషేకం జరగాలి. ఆ రోజు రాత్రి కైక దగ్గరికి మంథర వస్తుంది. నీకు ఈ విషయం తెలుసా? రేపు ఉదయమే రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది అనేటువంటి విషయాన్ని మంథర కైకకు చెప్తుంది. అప్పుడు కైక చాలా సంతోషపడుతుంది. సంతోషపడి తన మెడలోని హారాన్ని మంథరికి బహుకరించడానికి పోతుంది. నీకేమైనా పిచ్చా? నీకు కొడుకు ఉన్నాడు కదా, ఆ రోజు దేవాసుర సంగ్రామంలో నీకు దశరథుడు 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాల్ని ఇప్పుడు కోరుకో. నీ కొడుకు రాజు కాకుండా రామచంద్రుడు రాజైతే నువ్వు సంతోషిస్తావా? నీకేమైనా మతిపోయిందా? నీకు రాజమాతవు కావాలని లేదా అని చెప్పేసి ఆవిడ దుర్బోధ చేసింది. చేసిన తర్వాత కైకకు కూడా ఈ విషయం నిజమే అనిపించింది. తన కొడుకు రాజు కావాలని చెప్పేసి ఆశించింది. ఆ తర్వాత ఆవిడ కోపగృహానికి వెళ్ళిపోయింది. దశరథుడు వచ్చిన తర్వాత తన కొడుకు భరతుడే రాజు కావాలని, ఆ తర్వాత తనకు ఆ రోజు ఇచ్చినటువంటి వరాల్ని ఈ రోజు నెరవేర్చాలని కోరింది. ఆ వరాలేమిటి అంటే భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి, ఆ తర్వాత సీతారాముల్ని అడవికి పంపించాలి, 14 సంవత్సరాలు వాళ్ళు వనవాసం చెయ్యాలి అనేటువంటి నియమాన్ని పెట్టింది. ఒసి పాతకి ఎలాంటి దురాలోచన చేస్తూ ఉన్నావు? రామచంద్రుణ్ణి కానలకు నేను ఎట్లా పంపిస్తాను అంటే
మాట తప్పకూడదు. ఒకప్పుడు నాకు మాటనిచ్చావు కాబట్టి మీ వంశమే సత్యసంధులు అని చెప్పుకుంటారు. అలాంటి సత్యసంధుల వంశంలో పుట్టినటువంటి దశరథుడికి మాట తప్పినటువంటి దుష్ప్రచారం జరుగుతుంది, అపనింద వస్తుంది. కాబట్టి మాట తప్పకూడదు అనేటువంటి నియమాన్ని పెడుతుంది. ఏం చెయ్యాలో దశరథుడికి పాలుపోలేదు. కైకనే రామచంద్రుణ్ణి పిలిచి తమ తండ్రి ఆజ్ఞను శిరసావహించాలని 14 సంవత్సరాలు అడవికి పోవాలి అనేటువంటి కోరికను కోరుతుంది. తక్షణమే మహదానందంగా రామచంద్రుడు ఒప్పుకుంటాడు. తండ్రి మాటను జవదాటనని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అక్కడి నుంచి రామచంద్రుడు అడవికి పోవాలని నిశ్చయించుకొని బయలుదేరినప్పుడు సీతా లక్ష్మణులు కూడా ఎంత చెప్పినా వినకుండా రామచంద్రుడి వెంట బయలుదేరుతారు. తండ్రి మాటను మాత్రమే తను పరిపాలించాలి అనేటువంటి నియమంతో సీతారామచంద్రులు లక్ష్మణునితో సహా రథాన్ని ఎక్కి అయోధ్య నుంచి బయలుదేరుతారు. గంగానదీ తీరానికి చేరిన తర్వాత గుహుడు ఎంతో ఆత్మీయంగా, భక్తిభావంతో, స్నేహభావంతో రాముణ్ణి ఆదరించి ఆతిథ్యమిచ్చి గంగానదిని దాటిస్తాడు. గంగానదిని దాటిన తర్వాత వీళ్ళంతా కూడా అరణ్య ప్రవేశం చేస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత అనసూయామాత దగ్గరికి కూడా వీళ్ళు వెళ్లడం కనిపిస్తుంది. ఈ లోపల ఇక్కడ దశరథ మహారాజు హాహాకారాలు చేస్తూ హే రామ అంటూ రాముడి కోసం విలపించి మరణిస్తాడు. ఆ తర్వాత భరతుడు మళ్ళీ అయోధ్యకి వస్తాడు. తండ్రి మరణ వార్త తెలుస్తుంది. తల్లిని నిందిస్తాడు. ఆ తర్వాత ఏ విధంగా అయినా సరే బతిమాలి అయినా రాముడిని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి తన తల్లులతో సహా కలిసి అక్కడికి రాముడి దగ్గరికి అడవికి వంచేస్తాడు. ఎంత బతిమాలినా ఎవరు ఏని చెప్పినా కూడా రాముడు వినడు. నేను తండ్రి మాటను మాత్రమే నెరవేరుస్తాను తప్ప ఆ మాట జవదాటి నేను మళ్ళీ అయోధ్యకి రాను, 14 సంవత్సరాలు కాకుండా నేను అయోధ్యలో అడుగు పెట్టను అని చెప్పేసి భరతుడిని బుజ్జగించి పంపిస్తాడు. కానీ భరతుడు వినడు. నేను నువ్వు లేకుండా ఉండలేను, కానీ నీ మాటను నేను జవదాట లేకుండా ఉన్నాను కాబట్టి నీ పాదుకల్ని తీసుకెళ్లి వాటిని సింహాసనం మీద పెట్టి పాదుకా పట్టాభిషేకం చేసి నేను రాజ్యం నీ ఆజ్ఞ మేరకు చేస్తాను. కానీ 14 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు ఆలస్యమైనా కూడా నేను ఆత్మార్పణ చేస్తానని మర్చిపోవద్దు రామచంద్ర అని చెప్పి రాముడి పాదుకలను తీసుకుని తిరిగి భరతుడు అయోధ్యకి పయనమవుతాడు. ఆ తరువాత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతతో సహా అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఇక్కడ అయోధ్యలో వాళ్ళు కుటీరం కట్టుకునే ముందు ఈ అత్రి మహాముని దగ్గర, అనసూయామాత దగ్గర వాళ్ళు ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆ సమయంలో అనసూయామాతకి సీతాదేవి తను ఎక్కడ పుట్టింది, ఏ విధంగా పుట్టింది, జనక మహారాజు తనని ఏ విధంగా పెంచింది, ఆ తర్వాత తన వివాహం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అనసూయామాతతో చెప్తుంది. అనసూయాదేవి దివ్యాస్త్రాల్ని ఈవిడకి బహూకరిస్తుంది సీతాదేవికి. అక్కడితో మనకి అయోధ్యకాండ ముగుస్తుంది. అయోధ్యకాండలోని ఆసక్తికరమైన విశేషాలు ఏమిటి? ఎవరైనా సరే రామాయణం చదివినప్పుడు అడుగడుగునా మనకి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. ప్రతి శ్లోకంలోనూ, ప్రతి విషయంలోనూ ఎన్నో సంకేతాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఏమిటి అంటే తండ్రి మాటను ఏ విధంగా నెరవేర్చాలి, తన విద్యుక్త ధర్మం ఏమిటి అనేటువంటిది రాముడు మర్చిపోలేదు, మాటని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. ఆ తర్వాత భరతుడు నాకు రాజ్యం దక్కింది కదా, రాముడు వెళ్లిపోయాడు అని రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు. తన తండ్రే దైవంగా, తన అన్నే దైవంగా భావించి రాముడి పాదుకల్ని ఆయన సింహాసనం మీద పెట్టి పాదుకా పట్టాభిషేకం చేసి కేవలం రాముడి ఆజ్ఞ మేరకు మాత్రమే రాజ్య పరిపాలన చేయటానికి ఒప్పుకున్నాడు లక్ష్మణుడు. అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, సత్యాన్ని ఏ విధంగా పాటించాలి అనేటువంటిది ఏ వ్యక్తులైనా కూడా రామలక్ష్మణుల్ని, భరతుణ్ణి చూసి నేర్చుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ అంతర్లీనంగా తాత్వికంగా ఉన్నటువంటి మరో విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే దశరథుడికి పుట్టినది మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సంతానంగా ఆయనకి వచ్చాడు. శ్రీహరే కొడుకుగా ఉన్నాడు. ఎన్నో ముద్దు ముచ్చట్లు జరిగాయి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని ఆయన తన తనయుడుగా ఎత్తుకున్నాడు, లాలించాడు, ముద్దాడాడు, ప్రేమను పొందాడు, ఆనందించాడు, జన్మను ధన్యం చేసుకున్నాడు. అయినప్పటికీ ఏం జరిగింది? చివరి క్షణాల్లో రాముడి కోసం విలపించి రామా రామా అంటూ ప్రాణాల్ని వదిలాడాయన.
ఎందుకు అలాంటి దుర్గతి దశరథుడికి పట్టింది అనేటువంటి విషయాన్ని తరిచి ఆలోచిస్తే తాత్వికమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. అదేమిటంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. ఎంతటి వాడైనా సరే, ఎంతటి గొప్పవాడైనా సరే, శ్రీరామచంద్రుడంతటి వాడిని కన్న కొడుకుగా ఉన్నటువంటి వాడైనా సరే, ఇక్కడ తాను చేసినటువంటి పాపాన్ని అనుభవించక తప్పలేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువే చెంత ఉన్నా కూడా పాపాన్ని, అంటే అసాధ్యమైనటువంటి దారుణాల్ని అనుభవించాల్సినటువంటి స్థితి ఏర్పడినప్పుడు అక్కడ భగవంతుడు వారి చెంత ఉండకుండా దూరం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఏం జరిగింది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన దగ్గర ఉన్నాడు. కానీ మరణకాలం సంభవించే వేళకి శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎందుకు? ఏం జరిగింది? ఏమిటి ఆ సంఘటన అంటే, అంతకుముందు దశరథుడు ఒకసారి అడవికి వేటకి వెడతాడు. వేటకి వెళ్ళినప్పుడు ఆయనకి శబ్దగ్రాహక శక్తి చాలా ఉండేది. అందుకని ఒక జంతువు వచ్చిందని భ్రమించి ఆ జలం చప్పుడు విని ఆయన బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం వెళ్లి ఎవరికో కాదు, జంతువు కాదు, అక్కడ ఉన్నటువంటి శ్రవణ కుమారుడికి ఆ బాణం తగిలి శ్రవణ కుమారుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు, వాళ్ళకి నీళ్లు తీసుకువెళ్లలేకుండా నేను ఇక్కడ మరణిస్తున్నాను, రాజా ఎంతటి పని చేశావు, నా తల్లిదండ్రులకు ఈ వార్త చెప్పి వాళ్ళ దాహార్తిని తీర్చు అని చెప్పేసి అడుగుతాడు. అయితే సత్యసంధుడైనటువంటి దశరథుడు తెలియక చేసిన మహాఘోరమైనటువంటి పాపాన్ని చేశాడు. అందుకని ఆయన స్వయంగా వెళ్లి నీళ్లు తీసుకెళ్లి శ్రవణ కుమారుడి తల్లిదండ్రులకు ఆ వార్తను చేరవేయగానే హాహాకారాలు చేస్తూ విలపిస్తూ వాళ్ళు మరణిస్తూ ఈయనకి శాపం పెడతారు. మేము మా కొడుకు కోసం ఏ విధంగా విలపిస్తూ మరణించామో నీవు కూడా నీ అవసాన దిశలో నీ కొడుకుకు దూరం అయి మరణిస్తావు దశరథ అని చెప్పేసి వాడిద్దరు కూడా మరణిస్తారు. దాని ప్రభావమే, ఆ శాప ఫలితంగానే దశరథుడు ఇక్కడ రాముడి కోసం హాహాకారాలు చేస్తూ మరణించాడు. రాముడు అక్కడ వెనక్కి రావడానికి వీళ్ళైనటువంటి సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఇక్కడ మనకేం తెలుస్తోంది? ఎవరైనా సరే చూసి కానీ, చూడక కానీ, తెలిసి కానీ, తెలియక కానీ దారుణాల్ని చేసినప్పుడు దాన్ని, పాపాన్ని వాళ్ళు ఏదైనా సరే అనుభవించక తప్పదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి రామాయణం చెప్తోంది.